ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతిరోజు కూడా ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీ మనసు మారతా ఉంటేనే మన జీవితం తగ్గింపు, దీన మనసు, ఓర్పు, సహనం అవన్నీ అలవాటు చేసుకుంటేనే మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం తండ్రి పంపిస్తాడు. రోజు ప్రార్థనలో పెట్టిన, రోజు చెప్పిన, రోజు వింటున్నారు, అయినా సరే అది లక్ష్య పెట్టకుండా, వినకుండా మీకు నచ్చినట్టు మీరున్నారంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం పెద్దదైద్ది, కానీ సమస్యకి పరిష్కారం అయితే రాదు. ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు రాదు. దీన మనసు, తగ్గింపు మనసు. మీరు చాలామంది తగ్గింపు ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నారు, అలవాటు అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు సంవత్సరం కావస్తుంది కదా వీడియోలు పెడతా. తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వచ్చింది. మీకు సమస్య ఏదొచ్చినా కూడా భయం అనేది ఉండదు. ఫస్ట్ అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ముందు భయపడం. నా తండ్రి ఉన్నాడు, నన్ను సరిచేస్తున్నాడు అనే ధైర్యం వచ్చింది. ఆలోచించుకునే ఆ జ్ఞానం అనేది తండ్రి మనకి ఇస్తాడు. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు. ఎప్పుడు 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 ఖాళీ దొరికితే అప్పుడు నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా అని పలకడం అలవాటు చేసుకోండి. ఎంత తగ్గించుకుంటే తండ్రి అంతగా హెచ్చిస్తాడు. మనం ఎంత ఎక్కువసేపు దేవుని గురించి ఆలోచిస్తే అంతకన్నా ఎక్కువసేపు తండ్రి మన గురించి ఆలోచిస్తాడు. కాబట్టి తగ్గింపు, దీన మనసు అలవాటు చేసుకోండి. ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మొదట క్షమించిన తర్వాత, ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, మీరెవరినైనా మీ వల్ల ఎవరైనా బాధపడినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మొదట క్షమాపణ అడగడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు. తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా మనం నడుచుకోవాల్సిందే కదా. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తగ్గించుకోవాల్సిందే. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా ప్రభ ఏ పాటి వారం నా తండ్రి పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా మేము మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారమయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు, సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి నా తండ్రి. గడిచిన ఈ దినమంతా నా ప్రభు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మీ మాట నుండి, మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే క్షమించమని అడుగుతున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు అయ్యా. జాలిగల దేవా, మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మా వల్ల ఎవరైనా మనసైనా నొచ్చుకుంటే నా ప్రభు వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే దీన మనసు, తగ్గింపు మనసు, తగ్గింపు జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి, మీ జాలి, మీ దయ మాకు అలవాటు చేయండి నా తండ్రి. మీరెంత సహించారు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని కూడా క్షమించారు నా తండ్రి. ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే,
ఎంత భయంకరంగా మిమ్మల్ని హింసించినా సరే వాళ్ళందరినీ నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా ప్రభా, మనస్ఫూర్తిగా క్షమించారు. అటువంటి హృదయాలు నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి నా తండ్రి సున్నితమైన మనసులు, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించు నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసులు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతితో మా కుటుంబాలు నింపండి, మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప నా ప్రభు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏదైనా విషయంలో మేము జారిపోతుంటే, మీ నుండి మేము దూరం అవుతుంటే ఒక గద్దెంపు చేసైనా సరే సరైన దారిలో మమ్మల్ని నడిపించండి నా తండ్రి. రక్షణ పొంది మారు మనసు పొంది నా ప్రభ మరలా లోకంలో పడిపోతున్నారు ఎంతో మంది మీ బిడ్డలు నా తండ్రి. లోకంలోకి జారిపోయే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు చిక్కకుండా నా తండ్రి, బిడ్డలు నా ప్రభ ఒక గద్దెంపు చేసైనా తిరిగి నా ప్రభ చెదరపోతున్న గొర్రెలు నా తండ్రి, మరి బిడ్డలు మరలా మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి, అసహనాన్ని తీసివేసి, ఎవరితోనన్నా నా ప్రభ మరి కుటుంబస్తులతోనే మనస్పర్ధలు ఉంటే తీసివేసి నా తండ్రి, సమాధానమైన నా ప్రభ మీ కృపను గ్రహించండి నా తండ్రి. మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరిడలా ఒకరు ప్రేమగా నడుచుకునేలా, ప్రేమగా ఉండేలా మీ కృపను గ్రహించండి. సమాధానంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు, మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు తీరే దారి లేక ఎవరైతే నా ప్రభ మరి వేదనతో ఉన్నారో నా తండ్రి, అప్పుల ఊపిలో ఎవరైతే కూరుకుపోయారో నా ప్రభ, తప్పు మాదే నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా ఒకవేళ బిడ్డలు వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మరి వారిని క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల మనసును మార్చండి. వారు చేసిన తప్పు వారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనస్ఫూర్తిగా కన్నీరు కార్చి నా తండ్రి మరి హృదయాన్ని కృమ్మరించి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ, అప్పులు తీరే దారి బిడ్డలకు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానీ కాదు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, మనుషుల తోడు, మనుషుల సహాయం నా తండ్రి బిడ్డలు కోరుకోకుండా నా తండ్రి మీద ఆధారపడమని చెప్పాడు. ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు, నా అప్పులు తీరే దారి నా తండ్రి నాకు చూపిస్తాడు అని ప్రభు విశ్వాసాన్ని బిడ్డల్లో స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి పొలాలు ఎవరైతే నా తండ్రి అమ్మకానికి స్థలాలు నా ప్రభ అమ్మకానికి పెట్టారు, అప్పులు తీరే దారి లేక మరి బిడ్డలకు నా తండ్రి వారికి ఉన్నది వాళ్ళు కోల్పోకుండా మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం. ఒక దిక్కు లేకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయండి నా తండ్రి. మరి బిడ్డల ఫీజుల విషయంలో కూడా మరి ఎవరి మీద మీ బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి వేరే దిక్కు నుంచి నా ప్రభ బిడ్డలకి ఫీజులు మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నా. మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. మనుషుల సహాయం మాకొద్దు నా ప్రభ. మీ నుండి మేము సహాయం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మా జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాశారో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, రాస్తున్నారు, ఇంకా బిడ్డలకు మీరే తోడుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి విశ్వాసం కోల్పోకుండా నా తండ్రి, మీ ఎడల నమ్మకాన్ని కోల్పోకుండా మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలు అడగమని మీరే చెప్పారు నా తండ్రి. ఆలోచన ఇచ్చేది మీరే. ఏ సమయంలో మాకు ఏది అవసరమో, దేని గురించి మీ దగ్గర మొరపెట్టాలో తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈలోక జ్ఞానంతో ఉన్న వాళ్ళం వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, మాకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు రాస్తున్నారేమో, అయినా సరే ఉద్యోగం పొందుకోవట్లేదేమో, కానీ మీ కృపను బట్టి నా తండ్రి మిమ్మల్ని అమ్మా మీకు జ్ఞానం కొద్దుగా ఉంది, నన్ను అడగండి అమ్మా అని మీరు చెప్పారు నా తండ్రి. మరి బిడ్డలు మీ నుండి జ్ఞానం పొందుకుని ఎగ్జామ్ మంచిగా రాసామని చెప్పారు నా ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే
మీ బిడ్డలు ముందుకు నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డల్లో ఉన్న ధైర్యాన్ని, భయాన్ని తీసివేసి, టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇంకా ఎవరెవరైతే ఏ ఉద్యోగాల కోసం నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ఒకవేళ ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత బిడ్డలు లోకంలో పడిపోకుండా, గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా, తగ్గింపు, దీన మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి ఆ ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాలు నా ప్రభా బిడ్డలు ఎదురు చూస్తుంటారు, కానీ మీ దగ్గరకు వస్తేనే ఆ అద్భుతం వారికి కావాల్సిన వాళ్ళు పొందుకుంటారు అని నా ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, తమ బిడ్డల వివాహాలు మరి మీ చిత్తంలో జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయరు నా ప్రభా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రభా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి బిడ్డల్ని, భర్తకు లోబడే గుణవతి అయిన ఆమెను బిడ్డలకు జతపరచండి. మీ ఎడల భయము, భక్తి కలిగి తగ్గింపు, దీన మనసు కలిగిన ప్రభా వారిని ప్రేమించాలని మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరిచి వారిద్దరిని నా ప్రభా మీ కృపలో ఆశీర్వదించి వారి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మీ కృపను బట్టి ఎవరైతే నా ప్రభు వివాహాలు కుదిరాయో నా తండ్రి, మరి బిడ్డల వివాహాల ముందు మీరే ఉంది నా తండ్రి. ఏ లోటు లేకుండా మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదయ్యా. కనాను పెడలో మీరున్నారు కాబట్టి లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి అద్భుత క్రియ చేశారు నా తండ్రి. ఆ వివాహంలో లోటు అనేది కనపడకుండా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎటువంటి అప్పుల పాలవ్వకుండా, ఆర్థిక పరిస్థితులు నా ప్రభా మరి బిడ్డలకి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా సమస్తము మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వివాహం అనుకున్న తర్వాత నా తండ్రి నా ముందుండి నాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. నేనే పాటిదాన్ని, నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత అని నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గింపు, దీన మనసు కలిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎటువంటి గొడవలు, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా నా ప్రభా ఎటువంటి సమస్య రాకుండా మీరే ముందుండి వివాహాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, తప్ప మాదేనయ్యా మీ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా ఆలోచించి మరి మందిరానికి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా తండ్రి. మా జీవితాలు ఆ ప్రకారంగా మార్చుకోవట్లేదు. అందువల్లే నా ప్రభు ఈ సమస్యలు ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి, అయ్యో ఇదిగో నా తండ్రి మాట, ఈ మాట నేను మీరేను కదా, ఈ విషయంలో నేను లోకంలో పడిపోతున్నాను, లోకస్తులాగా ఆలోచిస్తున్నాను, అందుకే నాకు ఈ సమస్య పోవట్లేదు అని ఆలోచించుకునే ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మరి ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని బిడ్డలకు మధ్య మరలా పుట్టించిన తండ్రి. ఆ పుట్టించగల శక్తి, నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరలా నూతనంగా బిడ్డను మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా ప్రభా. ఎంత కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి, దీన మనసు, ఓర్పు, సహనాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాలు జరిగి గర్భఫలం లేదు అని ప్రార్థించమని ఎవరైతే నా ప్రభా అడిగారో నా తండ్రి, నేనే పాటిదాన్నయ్యా. నేను ప్రార్థన చేస్తే బిడ్డలు అద్భుతాలు పొందుకుంటారా? నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత? మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ శక్తి నా ప్రభా బిడ్డలకు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా మీ వద్దకే వచ్చేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఇన్ని సంవత్సరాలు మనుషుల మీద ఆధారపడ్డారేమో, హాస్పిటల్స్ తిరిగారేమో, మెడిసిన్ వాడారేమో, అయినా సరే మరి గర్భఫలం పొందుకోలేదు. గర్భఫలం మీరిచ్చే బహుమానం అని చెప్పారు నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెంత లోబడి ఉండాలి, మేమెంత మీకు ఇష్టలుగా జీవించాలో ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా
మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా ప్రభు బిడ్డల ఓర్పుతో లేకపోతే బిడ్డలకి ఓర్పు సహనాన్ని అలవాటు చేసి నా తండ్రి మీ మాట చొప్పున ఖచ్చితంగా మీ మాట చొప్పున మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని ఓర్చుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు. మరి బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా ప్రభు అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభు. మరి బిడ్డలు ఏ విషయంలో కూడా భయపడకుండా నా తండ్రి, ఏ విషయంలో కూడా కృంగిపోకుండా నా తండ్రి నాకున్నాడు, నా గర్భాన్ని తెరిచాడు, నేనే పాటిదాన్ని, నేనెంత నా భక్తితో నాకు తెలుసు, నేనేలాంటిదాన్ని నా తండ్రికి తెలుసు. అయినా సరే నా మీద జాలిపడి కడికరపడి నా తండ్రి నాకు ఆ బహుమానాన్ని నాకు అందించాడు అని ప్రభు. ప్రతి దినము కూడా నా తండ్రి మీరిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. ఎలాంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి కీడు నా ప్రభా బిడ్డలకు రాకుండా, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చి బేబీ గ్రోత్ నా ప్రభా మంచిగా ఉందని నా ప్రభా చెప్పేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్, నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి. మనుషులకైతే అది అసాధ్యమే, మనుషులైతే చెప్తారు అమ్మా నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. మీ బిడ్డలకు మీరే నా తండ్రి దగ్గరుండి నార్మల్ డెలివరీ అయ్యేలా అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచిన డెలివరీ టైంలో మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రావు నా ప్రభ. మీరుండే నా తండ్రి, మీరే ఉండి నా ప్రభ బిడ్డలకి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. మరి బిడ్డలు ఏ విషయంలో నా తండ్రి దారి తప్పిపోయారో మీకు మాత్రమే తెలుసు. మీరు గద్దిస్తున్నా కూడా పట్టించుకోకుండా లోకస్తులాగా లోకంలోకి జారిపోయి ఉంటే నా తండ్రి అయ్యో అందువల్లే కదా నాకు ఈ సమస్య వచ్చింది, అందువల్లే కదా నా తండ్రి మాట లెక్క చేయలేదు, నేను నా తండ్రి మాట పక్కన పెట్టేశాను, అందుకే కదా నాకు ఈ పరిస్థితి వచ్చిందని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి ఐసీయూలో ఉన్న వాళ్ళ మీద మీ హస్తం ఉంచండి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. ఎవరైతే పక్షవాతంతో మంచంలో ఉన్నారో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా ప్రభు, కడుపులో గడ్డలతో ఉన్నారు, క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు, 4th స్టేజ్ అని ప్రభు మనుషులైతే చెప్తారు, కానీ నా తండ్రి పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభు. నార్మల్గా నా ప్రభు చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభు థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు, జ్వరంతో బాధపడేవాళ్ళు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు నా ప్రభు బిడ్డలు టెన్షన్ పడకుండా, దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేలా మీ కృప మీ శాంతితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి దేని గురించి బిడ్డలు ఆలోచించి భయపడకుండా నా తండ్రి బిడ్డల ఆలోచనలో కూడా మీరే ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు గర్భాశయంలో నీటి బుడగలతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో బాధపడేవాళ్ళు, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరు అది ఎలాంటి రోగమైనా సరే నా ప్రభు స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియా ఒకానొక సమయంలో మరణం దాకా వచ్చినప్పుడు నా తండ్రి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశానని మీరు చెప్పారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్ప వాళ్ళకి కాదయ్యా, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని నా ప్రభు ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్ప వాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డల కన్నీరు కానుస్తుండగా నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు తప్పిపోయారో వారు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు
ప్రభు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన ఇచ్చిన మీరు ముందుకు నడిపించేది మీరే నా ప్రభు. బిడ్డల చేతులు విడిచిపెట్టకుండా బిడ్డల చేయి పట్టుకొని ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే ఆ వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలయ్యామని ఎవరైతే ప్రార్థనలో పెట్టమన్నారో నా ప్రభు, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేసుంటే నా ప్రభు ముందుకెళ్ళుంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి తరపున నా ప్రభు క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి నా తండ్రి అప్పుడు పాలై ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో తెలియక నా ప్రభు బిడ్డలు సతమతం అయిపోతుంది. తప్పు మాదే నా తండ్రి. మీ మాట చొప్పున మీ నుండి నా తండ్రి మేము ఏ విషయంలో ఏం చేయాలో నా ప్రభు మీ నుండి సలహా తీసుకోకుండా ఆలోచన మీరే నా తండ్రి ఇచ్చేది. మీరిచ్చే ఆలోచన ఏదో మిమ్మల్ని అడగకుండా లోకస్తులాగా ముందుకెళ్ళాం మేము. అందుకనే ఈ పరిస్థితి వచ్చిందేమో అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి వారు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నష్టాల్లో నడిచే నా ప్రభు ఏ వ్యాపారాన్నైనా తిరిగి నా ప్రభు లాభాల్లో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలుపడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు అని నా ప్రభు తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృపను గ్రహించండి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా నా కృప మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప పనుల కోసం ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళారో ప్రతి ఒక్కరికి నా కృప మీరే తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా భయపడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు నాకెవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు తోడు ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా కృప ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. వారెవరి దగ్గరైతే పనిచేస్తున్నారు ఆ యజమానులకు బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభ. ఒకానొక సమయంలో యోసేపు కూడా బానిసగా ఈజిప్ట్కి అమ్మిపోయినప్పుడు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. యోసేపు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా ప్రభ దేశంగానే దేశానికి నా తండ్రి పనుల కోసం వెళ్ళినప్పుడు భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి మీరే నా ప్రభ బిడ్డలకు తోడుగా ఉండి ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ వారి తోటి వారికి కూడా నా తండ్రి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఎలాంటి ప్రమాదం ఎటువంటి ప్రమాదం కానీ మరి ఎటువంటి ఆపద కానీ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చుట్టూ నా తండ్రి ఆ ఆఫీసుల చుట్టూ కూడా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు నా తండ్రి యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి దేశ నాయకుల హృదయాలు మార్చండి అని అడుగుచున్నాం. మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. యుద్ధాన్ని మీరు కోరుకోరు, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేసి నా ప్రభ మరి శాంతిని నా తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే నా ప్రభ మరి వారి కుటుంబస్తులు కోల్పోయారు నా తండ్రి, యుద్ధంలో కోల్పోయారు, ప్రమాదాల్లో కోల్పోయారు, ఇంకా వేరే నా తండ్రి అనారోగ్యంతో నా ప్రభ బిడ్డలు కోల్పోయారు. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆ కుటుంబాలను మీరు దర్శించి వారికి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని నా ప్రభ ఓదార్పుని మీరు అనుగ్రహించండి. వారి కన్నీరు తుడమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ కాపదలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి మీకు దూరం అవుతున్నారో నా ప్రభ బిడ్డలు మరలా నా తండ్రి వారు గ్రహించుకొని అయ్యో నేనేంటి లోకంలో పడిపోతున్నాను, నా తండ్రికి నేను ఎందుకు దూరం అవుతున్నాను అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఎవరు మీకు దూరం
వద్దు నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది తెలివైన, అది మంచి పేరైనా సరే, ఆస్తులైనా, అంతస్తులైనా, ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. మీ ప్రేమ ఉంటే చాలు, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు, మీ అడుగు జాడల్లో మేము నడిస్తే చాలు నా ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని లక్ష్య పెట్టినా పెట్టకపోయినా మీ దృష్టిలో మేము ఉంటే చాలు నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు ప్రతి దినం వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి, అలవాటు చేయండి నా ప్రభా. దావీదు గారికి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు నేర్పించారు నా తండ్రి. ప్రతి మేలు కూడా మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ప్రతి దినమునకు 7 మార్లు మీకు కృతజ్ఞతలు చెప్పారు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. దావీదు గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా. అయినా సరే ఆశ ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి, ఆ విధంగా మిమ్మల్ని ఘనపరచాలని నా తండ్రి. మీ చిత్తం అయితే నా ప్రభ అలవాటు చేయండి నా తండ్రి. ఆ మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, నిద్రలేని సమస్యతో ఎవరు బాధపడకుండా నా ప్రభ, మరి నా తండ్రికి నేను అప్పగించాను నా సమస్యని. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు. నేనే ఎక్కడో జారిపోతున్నానేమో, నా కుటుంబంలో ఎవరు దారి తప్పిపోతున్నారేమో సరిచేయడానికే నా తండ్రి ఈ సమస్య నాకు అనుమతించాడేమో అని నా ప్రభ గ్రహించుకుని తెలివిగా బిడ్డలు ఆలోచించి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.